ఏంటి, నీటిపై తేలాడుతున్న మనిషా? అలాగే నీటిపైన కొన్ని కిలోమీటర్లు తేలుకుంటూ వెళ్తున్నాడా? పల్నాడు జిల్లా ఈపూరు మండలం గూడిచెర్ల గ్రామంలో ఈ పెద్దాయన ఒక ప్రత్యేకత ఏంటంటే నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎన్ని కిలోమీటర్లైనా నీటిపై వెళుతూనే ఉంటాడట. ఇక్కడ కనపడుతున్న కాలువ పైన ఈత కొట్టకుండా నీటిపైన ఎన్ని రోజులైనా అలాగే ఉంటాడట. కొన్ని కిలోమీటర్లు వెళ్తూ ఉంటాడు నీటిపైన. టయానికి భోజనం చేసి మళ్ళీ నీటిపైకి వెళ్తాడట. నీటిపైన పడుకుంటాడట. ఈయన పేరు కోటిరెడ్డి. ఈయన వయసు 75 సంవత్సరాలు. ఈ పెద్దాయన బుచ్చిగారిపాలెం అనే గ్రామంలో గురువు గారి దగ్గర నేర్చుకున్నాడట. ఈయన వయసులో ఉన్న వారంతా ఆరోగ్యాలు సరిగా లేక ఆయాసం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళవాతము, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ పెద్దాయన ఈ వయసులో ఇలాంటి విద్యను నేర్చుకోవడం గొప్ప విషయమని చెప్పుకోవచ్చు. ఈయన ప్రతిరోజు పశువులను కాస్తూ ఉంటాడట. మన భాషలో చెప్పాలంటే బర్రెలు కాస్తూ ఉంటాడు. మరి ఇక ఈయన ఈత కొడతాడు, చూద్దామా? మరి ఇక్కడ చూడండి, స్టెప్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఎంతో కష్టంతో దిగి ఆయన ఈత కొడతాడు. అంటే నీటిపైనే తేలుతాడండి. ఎన్ని కిలోమీటర్లైనా అలాగే వెళుతూనే ఉంటాడట. మరి చూసేద్దామా? ఓకే, మీరు కూడా ఇలాంటి విద్యను నేర్చుకోవాలనుకుంటే ఈ పెద్దాయన్ను కాంటాక్ట్ చేసేయండి. అలాగే స్క్రీన్ పైన ఈయన మొబైల్ నెంబర్ వేస్తాను, కాల్ చేసేయండి. మరి ఓకేనా? చూసేయండి. మరి ఇలాంటి విద్యను నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి మీరు కూడా కష్టపడండి, నేర్చుకోనే పట్టుదల, స్వయం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే దానికి ఇదే నిదర్శనం. చూడండి, ఈ వయసులో కూడా ఈ పెద్దాయన ఇంత సాహసం చేయాలంటే అది సాధ్యపడదు. చాలా వండర్ఫుల్ మిరాకిల్. మరి నేను మాటల్లో అయితే చెప్పలేను. మరి మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి వీడియోలు 10 మందికి షేర్ చేస్తే ఇంకా ఈయనకు కూడా సహాయం చేసిన వారం అవుతాము. మీరు కూడా సహాయం చేయండి. మరి ఇలాంటి విద్యను మీ పిల్లలను కూడా నేర్చుకోవాలనుకుంటే వెంటనే వీరి ఊరికైతే వెళ్ళిపోండి. మరి మీరే చూశారు కదా, ఇలాంటి విద్యను నేర్చుకోవాలంటే ఇప్పటి వాళ్ళకైతే సాధ్యపడదు. ఎంతో కష్టపడితేనే తప్ప ఇలాంటి విద్యను నేర్చుకోవడం చాలా కష్టము.
ఈ వయసులో కూడా ఇలాంటి విద్యలు నేర్చుకోవాలంటే, ఇలాంటి వీడియోలు చూడాలన్నా మా యూట్యూబ్ ఛానల్లోనే చూడాలి. మరి ఎక్కడే కానీ దొరకవండి, ఇలాంటివి సెర్చ్ చేసినా కూడా దొరకని వీడియోలు ఎంతో అద్భుతంగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, వీరికి ఎప్పుడు ఈయన నీటిపైనే కనపడుతూనే ఉంటాడట. వీళ్ళు ఒక్కసారిగా చూసేసరికి శవంలాగా వచ్చేసరికి వీరు కూడా భయపడ్డారు. మరి అదేలే అదేలే, మీకు తెలిసిన ఆయనే కదా, ఎందుకు భయపడ్డారు మీరు? దూరం నుంచి శవం అనుకున్నారు. సరే సరే. సరే సరే. చూసారు కదా పల్లెటూరులో ఎంత తమాషగా ఉంటున్నాడో ఈ పెద్దాయన. చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ వీడియో. మరి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మా ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి. సదా మీ సేవలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అద్భుతమైన మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఈ అడ్రస్ ఎక్కడో మీకు గుర్తుందా? ఇది పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం అండి. గుంటూరు జిల్లా సైడ్ వస్తుంది. ఓకేనా? ఈ అడ్రస్కి అయితే వెళ్ళి మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. మరి ఈ పెద్ద ఆయనకు మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఇతని బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ డీటెయిల్స్ చేస్తున్నానండి. మీరు అతనికి ఎంతైనా మీ సహాయం చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వారికి సహాయం చేయండి. మీకు మీ కుటుంబానికి ఆయన ఆశీస్సులు అయితే కలుగుతాయండి. బాయ్ బాయ్.